ఈ రాగాన్ని బహుదారి అంటారు. ఈ బహుదారి రాగం కూడా చాలా చక్కని త్యాగరాజ స్వామి కూడా కీర్తనలు ఉన్నాయి. ఇది మనకి ఈనాటి ఉచితంగా భజనలు భక్తి గీతాలు అనే మన కార్యక్రమంలో శ్రీనాథమయ్య అనేటువంటి మన యూట్యూబ్ ఛానల్ బై సంగీతం శ్రీనివాస్ గారి ఛానల్లో నిరంతరాయంగా ప్రసారం చేస్తున్న ఈ యొక్క ఫ్రీ ఉచితంగా భజనలు భక్తికి గీతాలు కూడా ఉన్నటువంటిది. ఇందులో ఈ రోజున సదాశివ బ్రహ్మేంద్రం గారు రచించినటువంటి ఒక చక్కని గీతాన్ని మీకు కోసం బోధించడం జరుగుతుంది. స్మరవారం వారం అనేటువంటిది బహుదారి రాగం ఆది తాళం. అయితే ముందుగా కొంచెం ఆ పాట రాసుకున్న తర్వాత మనం గానం చేద్దాం. అందరు చక్కగా రాసుకోండి. పల్లవి స్మరవారం వారం. కొంచెం ఫాస్ట్గానే చెప్తాను, మీరు ఏంటంటే కావాలంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకుంటూ రాసుకోవచ్చు. స్మరవారం వారం చేతః స్మర నందకుమారం స్మరవారం వారం చేతః స్మర నందకుమారం. అది పల్లవి. తర్వాత ఫస్ట్ చరణం. ఈ సంగీత రచనలో సాధారణంగా పల్లవి, అనుపల్లవి, చరణాలు అనేటువంటి భాగాలు ఉంటాయి. మన ఇంగ్లీష్లో అయితే స్టాంజా, ఫస్ట్ స్టాంజా, సెకండ్ స్టాంజా అంటాం, ఇంకేముండదు. ఇందులో అలా కాకుండా ఫస్ట్ పల్లవి ఉంటుంది, తర్వాత అనుపల్లవి ఉంటుంది. అయితే అనుపల్లవి ఉండాలి ఉండక్కర్లేదనే రూల్ ఏం లేదు. కొన్నిట్లో అనుపల్లవి ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. సాధారణంగా పల్లవి ఎంత ఉంటుందో అనుపల్లవి కూడా అంతే ఉంటుంది. చరణాలు పల్లవి కన్నా కొంచెం సాధారణంగా పెద్దగా ఉంటాయి. అది ఒక లైన్ ఉంటే ఇవి 2 లైన్లు ఉంటాయి, అది 2 లైన్లు ఉంటే 4 లైన్లు ఉంటాయి. కొన్ని అయితే పల్లవి ఎంత ఉందో చరణాలు కూడా అంతే ఉంటాయి. ఒకవేళ అనుపల్లవి ఉన్నా లేకపోయినా పల్లవి కంపల్సరీగా ఉండాలి, చరణం అనేది కంపల్సరీగా ఉంటుంది. కొన్ని కీర్తనల్లో చాలా చరణాలు, బహుచరణాలు కూడా ఉంటాయి. ఇది సంగీత రచనలు. ఈ కీర్తనల్లో, కృతుల్లో ఇలా ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ చరణం రాసుకుందాం. ఫస్ట్ అది రాశారు కదా, స్మరవారం వారం చేతః స్మర నందకుమారం. ఫస్ట్ చరణం. గోప కుటీర పయోఘృత చోరం అంటే పాలు వెన్నలు దొంగతనం చేసేవాడు అని. ఎక్కడ? గోప కుటీరలు, గోపకులంలో ఉన్నటువంటి ఇళ్లల్లోకి వెళ్ళి దొంగతనం చేస్తాడు. ఏంటి? పాలు వెన్నలు నేతులు ఇవన్నీ తింటాడు కదా, మనకు తెలుసు కదా శ్రీకృష్ణుడి గురించి, ఆయన గురించి. గోప కుటీర పయోఘృత చోరం గోకుల బృందావన సంచారం స్మరవారం వారం. తర్వాత రెండవ చరణం. వేణురవామృత. వేణువు అంటే వేణు శబ్దం అంటే సంస్కృతంలో వెదురు అని. కేవలం వెదురుతో తయారు చేసినటువంటిది వేణువు. తర్వాత ప్లాస్టిక్ వచ్చినాయి, స్టీల్ వచ్చినాయి, మెటల్ వచ్చినాయి, అన్ని రకాలు వచ్చినాయి. అసలు వేణువు అంటే వెదురు అని. దాని నుంచి వచ్చే నాదమే చాలా సుమధురంగా ఉంటుంది. వేణు రవామృత పానకిశోరం. ఆ వేణు రవాన్ని, మురళీ రవాన్ని ఎక్కువగా వాయిస్తూ వింటూ ఆనందం పొందుతూ ఉంటాడు. పానకిశోరం. సృష్టి స్థితి లయ హేతు విచారం. సృష్టి స్థితి లయ హేతు విచారం స్మరవారం వారం. ఇది రెండవ చరణం. ఫస్ట్ చరణం ఏంటి?
గోపకుటీర పయోఘృత చోరం గోకుల బృందావన సంచారం. రెండవ చరణం వేణురవామృత పానకిశోరం సృష్టి స్థితిలయ హేతు విచారం స్మరవారం వారం. తర్వాత చరణం పరమహంస. పరమహంసలు అంటే సాధు పుంగవులు, సాధువులు, మునులు ఇలాంటి వాడు ఉంటారు కదా. ఎప్పుడు కూడా ఎవరికి హాని చేయకుండా తపోనిష్టలో ఉండేటువంటి వాళ్ళని పరమహంసలు, పరమహంస పరివ్రాజకులు అంటుంటారు. వారికి సంసార బంధనాలు, ఈ యొక్క ఐహికమైనటువంటి భోగలాల సత్వాలు ఇవి ఉండకూడదు యాక్చువల్గా అయితే. మరి ఇప్పుడు చెప్పుకున్న పరమహంస, పరివ్రాజక, ఆ స్వామి ఈ స్వామి అనేటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో కోటీశ్వరులుగా కోట్లకు పడగలుగుతున్నారు. అది కాదనమాట. యాక్చువల్గా పరమహంసలు అంటే ఈ యొక్క ఐహిక భోగాల మీద విరక్తి చెంది ఆ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అందరికీ దూరంగా, లేకపోతే ఎక్కడున్నా కూడా వాళ్ళ ధ్యానంలో వాళ్ళు ఉండాలి తప్ప అన్ని విషయాల్లోకి జొరపడరు వాళ్ళు. వేరే రకంగా అనుకోకండి. ఎందుకంటే మా గురువుగారు అలాగే ఉండేవారు కాబట్టి నాకు మళ్ళీ గుర్తొచ్చి నేను చెప్పాల్సి వచ్చింది. మీరు ఎవరినైనా తెలిసిన వాళ్ళు పెద్ద తరం వాళ్ళు కనుక అనుకుంటే అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ అంటే ఏంటో చెప్తారు. ఆయనకేం పెద్ద పెద్ద ఆశ్రమాలు కానీ ఏదో కొన్ని వందల ఎకరాలు ఆక్యుపై చేసేసి, లేకపోతే దానికి భక్తి అనే పేరుతో దోపిడీ చేసుకుంటున్నాం, ఏంటి పాదపూజకింత లేకపోతే ఇంకో దానికింత రేట్లు పెట్టావు, ఇవన్నీ కాదు. పాదాలు ముట్టుకోవాలంటే 20,000, దూరంగా దండం పెట్టుకుంటే 5,000, నన్ను ఇంటికి తీసుకెళ్తే 1,00,000 రూపాయలు, ఇట్లాంటివి కాదు. అలాంటి వాడు పరమహంస. పరమహంస హృత్పంజర కీరం, హృదయ పంజరంలో ఉంటాడు, నివసిస్తాడు ఆయన. ఓకేనా? అందుకే నేను మొదట్లోనే చెప్పాను, గురువులు 2 రకాలు, బాధ గురువులు, బోధ గురువులు. బోధ గురువులను ఆశ్రయించాలి. ఎక్కడున్నా ఎతికి పట్టుకొని వాళ్ళని అసలు వదలకూడదు. ఎవరైతే నిస్వార్థంగా సేవ చేయాలని తలంపుతో మనోవాక్కాయ కర్మల చిత్తశుద్ధితో మనకు ఏదైనా నేర్పించాలనుకుంటారో వాళ్ళ దగ్గర చేరితే మనకు ఏదైనా ఫలితం ఉంటుంది. కానీ ఊరికే పైపై ఇప్పుడు గాడిద గంపడ ఒక తింది ఏం ఉపయోగం? బియ్యం వండుకొని తింటే అన్నం ఉంటుంది. అలాగే ఏదో ఇంత ఆడంబరాలకి అట్టహాసాలు కానే కాదు. ఇది దైవీ విద్యలు ఇవి. అందుకోసం మీరే ఎంచుకోండి. గురువుని ఎంచుకునేది మీరే, మీ చాయిస్ అది. 3 డైమెన్షన్లో ఎంచుకోవాలి. అసలు అతను సాధు పొంగవడవునా కాదా, మంచివాడవునా కాదా, అది చాలా ఇంపార్టెంట్. మంచివాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళొద్దు అసలు. రెండోది, అతనికి ఏమన్నా సంగీతం వచ్చా రాదా? సంగీతమనే కాదు, మీరు ఏ విద్య అంటే ఆ విద్య అతనికి వచ్చా రాదా? ఊరికి మంచితనం ఉంది, ఏం రాకపోతే ఏం ఉపయోగం ఉంది? సరే మంచితనం ఉంది, అతనికి ఏమైనా వచ్చు, చెప్పగలడా లేదా? టీచింగ్ కెపాసిటీ. కొంతమందికి అది ఉండదు. పెద్ద పెద్ద విద్వాంసులు చాలామంది ఉన్నారు. వాళ్ళ వరకు వాళ్ళు బ్రహ్మాండంగా పాడతారు, మనోధర్మ సంగీతాలు పాడతారు, కచేరీలు చేస్తారు, బిరుదులు పొందుతారు. కానీ టీచింగ్ దగ్గరికి వచ్చే ఒక స్వరం చెప్పాలంటే వాళ్ళకి పేషెన్సీ ఉండదు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి కిందకి దిగి వచ్చి పిల్లల్ని సాపాసాలు చెప్పాలంటే అవ్వదు. అందుకోసం ఏంటంటే ఇలాంటి లక్షణాలు ఉన్న గురువు కనుక మీకు దొరికితే మీరు చాలా అదృష్టవంతులు. అలాంటి మంచి శిష్యులు, నిజమైనటువంటి ప్రేమ, సంగీతం మీద ఆప్యాయత, లేకపోతే ఈ విద్యల మీద ఆప్యాయత, అనురాగం ఉన్నవాడు కనుక వస్తే అది గురువు అదృష్టం. అందుకోసం వేరే రకంగా భావించకండి. ఇది కేవలం బిజినెస్ అనే కాదు, అది హృదయాంతరాళాల నుంచి కూడా నేర్చుకోవాలని తపన, ఒక ఆకలి ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆ పరమహంస హృత్పంజర కీరం, పరమహంసల యొక్క హృత్పంజరంలో ఉండేటువంటి ఒక చిన్న బరడది, ఆ పరమాత్మ అక్కడ ఉంటాడు. పటుతర రాసుకోండి, పటుతర కేలూర్భక సంహారం. చాలామంది రాక్షసులను కూడా ఆయన సంహరించాడు. ఎంత దయాగుణం ఉందో, అవసరమైతే అంత ధర్మాన్ని స్థాపించడం కోసం, ఆయన అధర్మాన్ని నిర్జించడం కోసం అవతారాలు ఎత్తుతాడు. కాబట్టి అక్కడ అవతార ధర్మంగా ఆయన కొంతమంది రాక్షసుల్ని, దుర్మార్గుల్ని సంహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది హింస అవ్వదు. అది హింస అయినా కూడా అది యాక్సెప్టబుల్, అది సరైనటువంటి బలమైన రీజన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక కత్తి ఉంది, ఆ కత్తిని ఎన్ని రకాలైనా మనం వాడుకోవచ్చు. మనం ఆ కత్తి పెట్టి ఎవరైనా పుడితే అది హింస, క్రూరత్వం. అదే కత్తితో ఆపరేషన్ చేస్తే డాక్టర్, అది ఆయన యొక్క డ్యూటీ, విధి నిర్వహణ. అదే కత్తితో కూరగాయలు చేస్తే అది అక్కడ అవసరం. ఇలా దాని పరిస్థితి ఉంటుంది. మరి ఆయన చంపాడు కదా, ఎవరైనా సరే చంపడం పాపం కదా అనేది కాదు. అట్లా అనమాట. అక్కడ తప్పనిసరి పరిస్థితి. ఇంకా ఒక మనిషిని అక్కడ సంహరిస్తేనే తప్ప
మిగిలినటువంటి ధర్మం నిలబడదు, ధర్మాత్ములు నిలబడరు అని భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనే పరిత్రాణాయ సాధున అనే శ్లోకాల్లో ఆయన చెప్పడం జరిగింది. సో ఇది 3వ చరణం. పరమహంస హృత్ పంజరకీరం పటుతర కేలూర్భక సంహారం స్మరవారం వారం. ఓకేనా? ఇప్పుడు నేను పాడి వినిపిస్తాను. ఒక్కసారి ఆ రాగం కూడా, ఈ రాగాలు దగ్గర రాగాలు ఉన్నాయి. తిల్లాంగ్ అని ఒక రాగం ఉంది, తర్వాత జోగియా అనే ఒక రాగం, జోగ్ అని ఒక రాగం ఉంది హిందుస్థానీలో. అలాగే ఇది బహుదారి, ఈ రాగం పేరు. ఈ బహుదారి అనేటువంటి త్యాగరాజ స్వామి కూడా ఒక ఇందులో కీర్తన చేశారు. అందుకోసం ఇది ఎలా వస్తుందంటే సగమప గమ పదని సాని దమగ సాని పమ గమ పదని సని పమ గ సగమ పద నిస సాని పమ గస ఇది తెలంగాణ కూడా వస్తుంది. ఇలాగే కాకల నిషాదం కూడా వస్తుంది ఇందులో అది రాదు. గమ పద ఆరోహణలో దైవతం కూడా వస్తుంది అన్నమాట. నిసని పమగ పాడతాను చూడండి, జాగ్రత్తగా విని నేర్చుకోండి. స్మరవారం వారం చేతః స్మరనాద కుమారం స్మరవారం వారం చేతః స్మరనాద కుమారం స్మరవారం వారం గోపకుటీర పయోఘృత చోర గోపకుటీర పయోఘృత చోర గోకుల బృందావన సంచార గోపకుటీర పయోఘృత చోర గోకుల బృందావన సంచార స్మరవారం వారం చేతః స్మరనాద కుమారం స్మరవారం వారం వేణురవామృత పానకిశోరం వేణురవామృత పానకిశోరం సృష్టి స్థితి లయ హేతు విచార వేణురవామృత పానకిశోరం సృష్టి స్థితి లయ హేతు విచార స్మరవారం వారం చేతః స్మరనాద కుమారం
పరమహంస హృత్పంజర కేరా హరి 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 పరమహంస హృత్పంజర కేరా పటుతర కేలూర్భక సంహార పరమహంస హృత్పంజర కేరా పటుతర కేలూర్భక సంహార స్మరవారో వారో చేతః స్మరనాద కుమారో స్మరవారం 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 వారో. ధన్యవాదాలు. నా యొక్క యూట్యూబ్ ఛానల్ శ్రీనాథమయాన్ని చూస్తున్నందుకు సహృదయంతో మీరు దాని మీద స్పందించి ఎప్పటికప్పుడు మీ సూచనలు మీ అభిప్రాయాలు చేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞుడిని. దయచేసి ఇంకా మా ఈ యూట్యూబ్ ఛానల్లో ఇంకా మిగిలినవి కూడా చూడండి. ఈ భజనావళే కాకుండా ఈ దేశభక్తి గీతాలు ఉన్నాయి, తర్వాత స్వరావళి క్లాసికల్ మ్యూజిక్ ఉంది, ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్లు ఉన్నాయి, తర్వాత చిన్నపిల్లల కోసం కథలు ఉన్నాయి, కథలు కూడా పెట్టాను నేను. అవి కూడా చూడండి, చాలా మంచి మంచివి. మీరు ఎప్పుడైనా కూడా ఆ చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు హరిదాసులే కాదు ఎక్కడ పిట్ట కథలుగా కూడా వాడుకోవచ్చు. అలా అందరికీ ఉపయోగపడేట్టుగా చేద్దామనేటువంటి తపనతోనే అన్నిటికీ పేరు కూడా ఏదైతే బాగుంటుంది. ఈ సమస్త ప్రపంచం కూడా నాదోద్భవమే, ఓంకారనాదం నుంచి పుట్టింది కాబట్టి నాదమయం అని పెడితే బాగుంటుందని మా యొక్క హితులు సన్నిహితులు శ్రేయోభిలాషుల యొక్క సూచనలతో నాదమయం అని పెట్టాం. దానికి శ్రీ కూడా జోడిస్తే, శ్రీ అనే నా దాంట్లో శ్రీనివాసన్ ఉంది ప్లస్ శ్రీ అనే శుభసూచకం కాబట్టి శ్రీనాదమయం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. చూద్దాం మీ అందరి యొక్క ఆధారాభిమానాలతో ఇది ఎంతవరకు నడిపించగలమో, ఎంత దూరం నడిపిస్తానో ఆ భగవంతుని యొక్క కృప. అందరికీ నమస్కారాలు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి.